ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్ల మస్తుగానే ముచ్చట్లు పట్టుకుని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ప్రజాపాలన అంటే ఏంటిది నేను చెప్పాలనా? ప్రజాపాలన అంటే ప్రజలను రోడ్డు మీద వేసే పాలన, రోడ్డు పాలు చేసే పాలననే ప్రజాపాలన అంటారు. రెండేళ్ల సంధి మన రాష్ట్రంలో నడుస్తున్న కథనే కాదు కదా. ఓట్లకు ముందు రేవంత్ సారు అసలు ఏమన్నా ముచ్చట్లు చెప్పిండా? మరి గెలిచినాక చెప్పిన మాట మీద నిలబడాలి కదా. నిలబడడానుల్లా ఇక జనాలకు కూడా మోసపోయినామని అర్థమైంది. రోడ్డు పాలైనం అనుకుంటా ఇగో గిట్లా ఎర్రటెండల రోడ్డెక్కిర్రు. వీళ్ళు మక్క రైతులు. జైత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ కాడ ధర్నాకు దిగిర్రు. ఎందుకో మీకు కూడా ఎరక ఏ ఉండాలి. పండించిన మక్కలను సర్కారు కొంటలేదు, కొనే సంటలను కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎంత అన్యాయం ఇది! కడుపు మీద కొట్టినట్టేనా కాదా? అందుకే రైతులు రోడ్డు మీద గిట్ల పెద్ద ధర్నా చేసిర్రు. గిట్లనన్నా సర్కారుకు బుద్ధత్తదని. మక్కలు పండించినాం అయ్యా, మీకు దండం పెడతాం. మా మెట్పల్లి కోట్ల నియోజకవర్గం ఎందుకో డిలే చేస్తున్నారు. మరి ఎంతవరకు అది సమన్వయం ఎత్తుందో అర్థం కాదు. ఎంతకు చెప్పినా కానీ కూడా కనీసము నిమ్మకు నీరెత్తకుండా అన్నట్టు వ్యవర్తిస్తున్నారు. అక్కడ మక్కలు పోసినాం అయ్యా, పోసినాము. రాత్రి 12 గంటలకు ఉరుములు మెరుపులు అంటుంటే తాడ్పత్తరెత్తే ఇది ఇటు పోతుంది, అది అటు పోతున్నది. దానికి నలుగురం కావాలి, కాపాడుకోవాలి. చంటి పిల్లగాని లెక్క మక్కల్ని కాపాడుతుంటే దానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ఎక్కడో ఏసీలలో కూర్చుండి మీరు మాట్లాడుకునే రోజులు మీయి. మమ్మల్నేమో ఎండల కూర్చుండే పెట్టుకొని మేము ఆడ రాత్రి పూటనేమో అట్లా, ఎండ పూటనేమో ఇట్లా. ఎంతవరకు కరెక్ట్ అయ్యా నీ రేవంత్ రెడ్డి సారు? మమ్మల్ని అర్థం చేసుకొని కొనుగోలు కేంద్రాన్ని చాలు చేయరు. వీళ్ళేమో కరెంట్ ఆఫీసులలో పనిచేసే కార్మికులు. అధికారంలోకి రాకమునుపు రేవంత్ సార్ వీళ్ళకు ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పిండు. ఆ మాటలన్నీ నీళ్ళ మీద రాతలైపోయినాయి. ఇప్పుడు వీళ్ళకు నౌకర్లే లేకుండా చేసే కుట్రేషన్ నడుస్తుంది. అందుకే కరెంట్ ఆఫీసులలో పనిచేసే కార్మికులు ఇట్లా ఎర్రటెండల రోడ్డు ఎక్కిర్రు. పదిహేను రోజుల నుంచి మేము సమ్మెలు చేసుకుంటాం. ఇవాళ మేము మెరుపు ధర్నాలు చేసుకుంటే మెరుపు సమ్మెకు దిగడం జరిగింది. ప్రతి డివిజన్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసులలో, సర్కిల్ ఆఫీసులలో అందరం చేయడం జరుగుతుంది. ఒకటే సంవత్సరాలు ఒకటే రూల్స్ ఉండాలి. బ్రిటిష్ కాలం నాటిది స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలి. మాకు ఏపీసీ రూల్స్ సాధించేంత వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. మా జేఏసీ ప్రకారం అధిష్టానం ఏం మేరకు పనిచేస్తుందో ఆ రోజు అప్పటిదాకా మా సమ్మె ఇట్లా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాలకి వెళ్ళి మేము అదే చాలి జీతాలతోటి పిల్లలతోటి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. అందుకని మాకు రాత్రి మొదలు కష్టపడి ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ కనీసం ఇంత పనిచేస్తుంటే కూడా గుర్తించకుండా మాకు అన్యాయానికి గురి చేసి మా పిల్లలకు మా పుట్టగొట్టి మా జీవితాలకు అన్యాయం చేసింది. కాబట్టి మాకు ఇప్పుడు కన్వర్షన్ చేసి ఏపీఎస్ రూల్స్ అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాము. ఇక వీళ్ళేమో వెలుగుమట్ల బాధితులు. వెలుగుమట్ల బాధితులను చూస్తే ఎవరికన్నా పానం కలుక్కుమంటది. కానీ సర్కారు మనసే బండ లెక్క మారింది. అందుకే వెలుగుమట్లోళ్ళు హైదరాబాద్ ఇందిరా పార్క్ దాకా వచ్చి రేవంత్ సార్ కు ఇగనన్నా మా బాధలు అర్థమైతే అనుకుంటా నిరసన చేసిర్రు. మేము కలవడానికి రేవంత్ రెడ్డిని కలవాలి, మా సమస్యలని చెప్పాలని మేము ఇంత దూరం వచ్చాము. మేము ఈ నెలన్నర నుంచి ఎంత ఇబ్బందులు పడుతున్నాం, ఎంత నరకం చేస్తున్నాం. అయితే నెలన్నర నుంచి ఏం పనికి పోవట్లేదు, సప్పో చేసుకొని ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మేము రెంట్లు కూడా కట్టుకోలేకపోతున్నాం. ఇవాళ రేపో కూడా ఆ రెంటోళ్ళు కూడా మమ్మల్ని బజార్లో వేసేటట్టుకున్నారు. మేము 5,000 కట్టుంటే మా వల్ల 5,000 కట్టేంత స్థితిలో మేము లేను. ఇటు బయట కానీ ఇళ్ళ కోసమని తిరగాల, మేము పనిచేసే డబ్బులు ఇవ్వాలా, ఏం చేయాలో కూడా దిక్కు తోచట్లే. ఒక పూట అన్నం తింటే ఒక పూట తినట్లే. వీళ్ళు వాళ్ళనే కాదు, ఏమంటే చెయ్యి పార్టీ సర్కార్ వచ్చిందో అది వరసంది రోడ్డు ఎక్కనోళ్ళు ఎవరోళ్ళ
స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు, గురుకులంలో తిండి పెడతలేరని గురుకులం పిల్లలు, కాంట్రాక్ట్ కార్మికులు, రైతులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్లైన ఉద్యోగులు, ఆడపడుచులు గిట్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని రోడ్డుపాలు చేసిండు రేవంత్ సారు. గిట్లనే అంటురు మరి వీళ్ళు. నమ్మి నానవొత్తే పుచ్చిబూరలైనట్టు మార్పు మార్పు ఇందిరమ్మ పాలన అని చెప్పిన ఉద్దర రకం ముచ్చట్లను నిజమని నమ్మిన పాపానికి ఆఖరికి బతుకును బస్టాండ్ చేసేయని కోపానికి అత్తురు పబ్లిక్. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్, వాస్తవంలా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంది ఏదో పాటలు పాడుతున్నా అనుకుంటున్నారా? ఎట్లా? ఇగో ఇద్దరు దోస్తులు ఉన్నారు, మామూలు దోస్తులు కాదు. వాళ్ళు ఏ పని చేసినా కలిసి చేసేటోళ్ళు, అది మంచైనా చెడైనా. పాపం ఏమైందో ఏమో ఇద్దరు మస్తు కొట్టుకున్నారు. మరి గంత కష్టం ఏమొచ్చింది అరుచుకుందాం పారి. బండి మీద పోతున్నప్పుడు హెల్మెట్ లేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు ఎత్తనే ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇద్దరు పోలీసులు గట్ల కాదు. గిట్ల ఫైన్లు వేసి గవర్నమెంట్కు కడితే మనకేమత్తది, మనమే తీసుకుందాం అనుకుర్రు. అంటే లంచం అన్నట్టు. ఇక వీళ్ళ దందా 3 పువ్వులు 6 కాయల లెక్క నడిచింది. వచ్చిన దాంట్లో శరిసగం పంచుకున్నాడట. అయితే అన్ని రోజులు ఒక లెక్కనే ఉండయి కదా, ఇలా కక్కుర్తి పుట్టింది. పంచుకునే కాడ పంచాయిదే అయింది. గిట్లా రోడ్డు మీదనే తనుకునే కాడికి వచ్చింది. ఒక కానిస్టేబుల్ ఇలా 2800 వసూలైనాయి. ఇంట్లోనే శరిసగం పంచుకుందామంటే గట్లెట్లయితాయి, 5000 దాకా అయినాయి కదా అని ఇంకో కానిస్టేబుల్ అనుడట. నన్నే అనుమానిస్తావా అని అంటే నాతోనే అబద్ధం ఆడతావా అని ఆయనే. గిట్లనే మాట వెరిగింది. కొంచెమన్న నీతి నిజాయితీ లేనే లేదనుకుంటా. ఇగో ఇట్లా రోడ్డు మీదనే పోగదనుకున్నారా. తీసుకునేదే లంచం, అందున లంచం లెక్కలు బరాబర్ చెప్పలేదు. నీతిగా వంచలేదు అనుకుంటా అనుకున్నాడట. ఇక పోలీస్ డ్రెస్సులు లేదా అనుకున్నారు. మళ్ళా గిట్ల మోపాయిరా అన్నట్టు. ఈ వసూల్ రాజా పోలీసుల ఫైటింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఫరూఖాబాద్ లో జరిగింది అన్నట్టు. మన అల్లు అర్జున్ బర్త్డేనట కదా, అయితేంది గా బర్త్డేలు కూడా ధూమ్ధాము చెట్లలో చెప్తుర్రు. అయ్యింది అనుకునే రాయింత బర్త్డేలు కాదు కానీ బన్నీబాబు బర్త్డే అని ఆయన పాత సినిమా ఒకటి టాకీస్లకు వచ్చింది. రేసుగుర్రం అట గా సినిమా. మరి సినిమా చూసేటందుకు టాకీస్లకు జనాలు రావాలే కదా. సినిమా పేరుకు తగ్గట్టే గుర్రాలు వచ్చినాయట కాదు. అరే ఆవంటే ఆగో. అయితే రేసుగుర్రం సినిమా చూసి రానుల్లా అప్పుడప్పుడు టీవీలో వస్తుంది చూడుర్రి, మంచిగా జోకుంటది. అయితే ఈ సినిమా టాకీస్లా మళ్ళా విడుదలయ్యేసిర్రు. బన్నీ బాబులు అభిమానులు వచ్చిర్రు. ఆ అభిమానులల్లా ఇగో గీ వీరాభిమాను కూడా ఉన్నాడోలా. చూసినావా గుర్రాలు టాకీస్ లోపలికి వచ్చినాయి కదా. ఈ నడుమ గుర్రాలకు కూడా టికెట్లు ఇస్తానులా. అయితే వీటిని బన్నీబాబు అభిమానులే పట్టుకొచ్చిర్రోలా. రేసుగుర్రం పేరుకు తగ్గట్టే గుర్రాలను పట్టుకొచ్చి మురిసిపోయారు. ఇక ఆ సినిమాల గుర్రం సీన్ను వీళ్ళు సినిమా హాల్లో చేసి చూయించిర్రు. ఆగో చూడు వాళ్ళ లలిత కళలు. గిట్ల తయారైందేందోలా అసలు. ఇప్పుడనే కాదు, అప్పట్లా మహేష్ బాబు మురారి సినిమా మళ్ళా టాకీస్లకు వచ్చినప్పుడు అయితే పెండ్లి పాట అప్పుడు పెండ్లే చేసుకున్నారు కొందరు. అంతా ఆగమాగం చెందన. ఇక ఆటలు పాటలు డ్యాన్సులు. అసలు రిలీజ్ సినిమాలంటే సినిమా చూసేటందుకు కాదు వీళ్ళు పోయేది. ఇగో గిసొంటి ఏషాలేసి మురిసిపోయేటందుకే అన్నట్టున్నది కథ కదా. ఇప్పుడు మన దుమ్దాం ముచ్చట్లల్లా టక్క షార్ట్ కట్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఏమంటారు పారి మరి జల్దీ చెప్తా గాని. అగో కనిపిస్తుందా, చుట్టుముట్టు నీళ్లున్నాయి, నడుమిట్లా కుక్కున్నది. గండ్లకి ఎట్లా వేయిందో ఏం పాడో. ఋషికేశ్లున్న గంగలనొల్ల ఈ కుక్క ఇట్లా ఇరుకపోయింది. ఇక దాన్ని కాపాడేటందుకు ఇగో వీళ్ళు సాహసం చేసిర్రు. లాస్ట్ కు దాన్ని ఇట్లా ఒడ్డుకు తెచ్చిర్రు.
ఇంకో కుక్కను చూడు, వామ్మో అర నిమిషంలో ఆడున్నోళ్ళందరు నాగమాగం చేసింది. దొరికినోళ్ళను దొరికినట్టు కోరుకుడే కోరుకుడు కదా. అయ్యయ్యయ్యో. ఇప్పుడు రామశిల్క కాడికి పోదాం. అది కొత్త రకం పంజరం అనుకునేరు. కాదు స్కూబా డైవింగ్ చేయించిండు దీని ఓనరు. అయ్యో, అప్పుడప్పుడు జనం బీచులల్లా సముద్రాలల్లా నీళ్ళ లోపల ఏమున్నదో చూసేటందుకు స్కూబా డ్రైవింగ్ చేస్తారు కదా. మరి శిల్కలకు కూడా తెలవాలని దీని ఓనరు దాన్ని ఇట్లా చేయించిండు అన్నట్టు. ఇవి ఆల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండే టీ న్యూస్.